దేశ భద్రత, సరిహద్దు రక్షణ, వ్యూహాత్మక అంశాల్లో విధాన నిర్ణయాలు అనగానే మన దేశంలోని సోకాల్ పర్యావరణవేత్తలు, జీవకారుణ్యవాదులు, సామాజికవేత్తలు దేశోద్ధరణ ఉపన్యాసాలు ఇవ్వడం మొదలు పెడతా ఉంటారు. ఇది మనకు అలవాటే. ప్రపంచ భౌగోళిక రాజకీయాలు రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్నటువంటి వేళ భారత ప్రభుత్వం భూతల, గగనతల, సముద్రతల విభాగాల్లో అనేక వ్యూహాత్మక ప్రాజెక్టులకు రూపకల్పన చేస్తూ ఉన్నది. దేశ సరిహద్దుల్లో సైనిక బలగాల కోసం మౌలిక సదుపాయాలను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేస్తోంది. ఎడతెరిపి లేకుండా రహదారుల నిర్మాణం చేపట్టింది. మరోవైపు సరిహద్దు దేశాలతో వ్యూహాత్మక భాగస్వామ్యం, సహకార దౌత్యం చేస్తూనే భవిష్యత్ ప్రమాదాలను అంచనా వేసి ముందు జాగ్రత్తగా స్ట్రాటజిక్ ప్రాజెక్టులను చేపట్టింది. చైనాను నిలువరించాలి, పాకిస్తాన్ను కట్టడి చేయాలి, బంగ్లాదేశ్ను దారికి తెచ్చుకోవాలి, నేపాల్తో స్నేహం చేయాలి. ఇన్ని సవాళ్ల మధ్య భారత విదేశాంగ నీతి, రక్షణ విధానాలను రూపొందించుకోవాలి. చైనాను నియంత్రించేందుకు కేంద్రం గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు పేరిట ఒక భారీ వ్యూహాత్మక నిర్మాణాన్ని చేపట్టాలని భావించింది. గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అనేది భారత ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ అండమాన్ నికోబార్ దీవుల్లోని గ్రేట్ నికోబార్ దీవిని ఒక వ్యూహాత్మక ఆర్థిక పర్యాటక కేంద్రంగా మార్చడానికి రూపొందించింది.